జోగులాంబ టెంపుల్ అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ శక్తి పీఠం. ఈ ప్లేస్ ని జోగులాంబ సమేత బాలబ్రహ్మేశ్వర క్షేత్రం అని అంటారు. ఆలయ స్థల పురాణం. ఇక్కడ ఉన్న టెంపుల్స్ లో పురాతన దేవాలయం ఇదే. 8వ శతాబ్దంలో శంకరాచార్యుల వారు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. 14వ శతాబ్దంలో బహ్మనీ సుల్తాన్లు జోగులాంబ దేవాలయం, తారక బ్రహ్మ ఆలయాలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగర రాజు అయిన హరిహరరాయ తన సైన్యాన్ని పంపించి మిగతా ఆలయాలను కాపాడించారు. 2005 వరకు అమ్మవారి విగ్రహం, తారక బ్రహ్మేశ్వర లింగం, బాలబ్రహ్మేశ్వర ఆలయాల్లో భద్రపరిచారు. ఇప్పుడు ఉన్న గుడి 2005తో నిర్మించి ఇక్కడ ప్రతిష్ఠించారు. కానీ తారక బ్రహ్మేశ్వర లింగం మాత్రం ఇంకా బాలబ్రహ్మేశ్వర ఆలయంలోనే ఉంది. ఇక్కడ నవబ్రహ్మ ఆలయాలు ఉన్నాయి. మహర్షి కోపం వల్ల బ్రహ్మదేవుడు తనకి ఉన్న శక్తులన్నీ కోల్పోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుని కోసం ఇక్కడే తపస్సు చేశారు. తపస్సు మెచ్చిన శివుడు 9 అవతారాల్లో దర్శనమిచ్చారంట. ఆ 9 రూపాలే ఈ నవబ్రహ్మ ఆలయాలు. ఈ 9 ఆలయాలు బయట నుంచి చూడటానికి ఒకేలా ఉంటాయి. ఈ ఆలయం గురించి యాత్రికుడు ఛానల్లో ఉంటుంది, చెక్ చేయండి. ఈ వీడియో కింద ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.